హలో గాయ్స్, వెల్కమ్ టు అఖిల్ ఛానల్. నేను చెప్పాను కదా, మనం ఈరోజు తెలుసుకోవాల్సింది జంక్ ఫుడ్ గురించి. దానికి విచారంగా మనకి అఖిల్ చెప్పబోతున్నాడు. అది విని మీరు నోట్ డౌన్ చేసుకోండి. బట్ మర్చిపోకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే మన జంక్ ఫుడ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ చిప్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు అయితే అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఫోన్స్లలో చూసే ఉంటారు, చిప్స్ ఇవన్నీ ప్లాస్టిక్తో చేసి ఉంటాయి. ప్లాస్టిక్ నోట్లోకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ నోట్లోకి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు పిజ్జా అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. కానీ బయట అంటే లైక్ హోటల్స్, మామూలుగా ఏసీ హోటల్స్ అలాంటి వాటిల్లో తినొచ్చు. కానీ మీరు మామూలు రెస్టారెంట్స్ ఏం లేదు అలాంటి దగ్గర తినవచ్చు. నూడిల్స్ అయితే మీరు ఎక్కడైనా తినొచ్చు, ఎందుకంటే నూడిల్స్ అసలు కల్తీ అనేది లేదు. నూడిల్స్ ప్లాస్టిక్ తో చేస్తారు తెలుసా? నూడిల్స్ అసలు దేంతో చేయరు. ఇంకా బర్గర్ జంక్ ఫుడ్ కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ జంక్ ఫుడ్. బర్గర్లో మీకు బాగా చికెన్ చూస్తారు కదా, చికెన్ అనేది అది అసలు చికెన్ కాదు తెలుసా. ఎగ్ కట్ చేసి మీరు దానికి పెయింట్ వేస్తారు, బ్రౌన్ కలర్ పెయింట్ స్మాష్ చేసి అప్పుడల్లా పెడతారు. పెయింట్లు కూడా అలాంటివి తినవద్దు. మామూలు పిజ్జా అయితే తినొచ్చు, ఏసీ తినొచ్చు అంట. జంక్ ఫుడ్ కాదు మరి, అది ఏసీ హోటల్ అనేది తినాలా మరి? ఇంకా ఇంకేం చెప్పమంటారు? దోశ ఇడ్లీ ఉప్మా వడ ఇవన్నీ తినండి, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కదా, డిన్నర్లో కాదండి అసలు. మరి డిన్నర్లో చేపలు, రొయ్యలు, మటను, చికెను. నేను ఇంకొక చూపించి పోస్ట్ చేస్తాను, అదే మన మమ్మీకి. హాయ్ గాయ్స్, చలో ఈరోజు మనం అఖిల్ చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మన హెల్త్ ఇష్యూ అన్నది మనకి రికవర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. దాని రిజల్ట్ ఏంటో మనకి కింద మెసేజ్ కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. బాయ్ బాయ్. దోస్తులు చూసినట్టున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అనుకుంటే నేను చేయను. మరి నాకు ఏం చూడాలా ఇక్కడ నాకు చూసావా, అది చూడాలి కంప్లీట్. సరే మరి బాయ్. ఏం చేద్దాం మొన్న ఏం చేద్దాం, కడుపు కూడా ప్లాస్టిక్ ఎక్కడ బాగుంటుంది. ప్లాస్టిక్ ఏం